మీకు ఈ రేణుకా ఎల్లమ్మ తల్లి చిత్రం తెలియచేసే సన్నివేశాలు తెలుసా? ఈ వీడియోలో ప్రతి చిత్రం వెనుక ఉన్న కథని నేను మీకు తెలియచేసే ప్రయత్నం చేస్తాను. మొదటిగా ఈ చిత్రంలో ఇక్ష్వాకు రాజు అయిన రేణు సంతానం కోసం ఈశ్వరుడికి పూజ చేస్తున్న సన్నివేశాన్ని తెలియజేస్తుంది. ఈ చిత్రంలో శివపార్వతుల ఆశీస్సులతో రేణుకాదేవి జన్మించింది అని తెలియజేస్తుంది. రేణుకాదేవి యువరాణి అవ్వడం వల్ల జమదగ్ని మునికి రేణుకాదేవి ఆశ్రమంలో ఉండగలదా అని అనుమానం ఉండి పెళ్లికి సందేహిస్తాడు. కానీ రేణుకాదేవి ఆశ్రమంలో ఉండటమే కాకుండా చాలా తొందరగా అన్నీ నేర్చుకుంటుంది. జమదగ్ని ముని సందేహాలు పోయి రేణుకాదేవి మరియు జమదగ్ని ముని వివాహం చేసుకున్న సన్నివేశం ఇది. దేవి రేణుక తన భక్తి మరియు ప్రాతిపత్యం చాలా గొప్పది. రోజు మట్టితో చేసిన పచ్చి కుండలో నీళ్లను తీసుకుని వెళ్ళేది. అయినా కూడా కుండలో నుంచి నీళ్లు పోయేవి కావు. అలా ఒకరోజు పచ్చి కుండలో నీటిని తీసుకుని వెళుతుండగా నదిలో గాంధర్వ జంట సరసం ఆడుతుండగా చూసింది. ఆమె దృష్టి ఒక్క క్షణం పక్కకు జరగడం వల్ల తన భక్తి మరియు ప్రాతిపత్యానికి భంగం కలిగింది. దానివల్ల కుండలోంచి నీళ్లు కారుతుంది. ఆ విషయం జమదగ్ని ముని తన యోగశక్తితో తెలుసుకొని కోపంతో రేణుకాదేవిని ఆశ్రమం నుండి విడిచిపోమ్మంటాడు. అలా బయటకు వెళ్ళిన రేణుకాదేవిని ఏక్నాథ్ మరియు జోగినాథ్ అని ఇద్దరు మునులు కలిసి శివుడికి పూజ చేసే విధానం చెప్పి అది చేయడం వల్ల తన భక్తి మరియు ప్రాతిపత్యం తిరిగి వస్తుందని చెబుతాడు. అలా పాటించిన తర్వాత ఆశ్రమానికి తిరిగి వస్తుంది. అప్పటికీ జమదగ్ని ముని కోపం ఇంకా తగ్గలేదు. దానివల్ల రేణుకాదేవి తల నరకమని తన కుమారులకి ఆజ్ఞ ఇవ్వగా వారు నిరాకరిస్తారు. జమదగ్ని ముని కోపంతో వారిని భస్మం చేశారని వెనుక ఉన్న అగ్ని తెలియజేస్తుంది. చివరకు రేణుకాదేవిని పరశురాముడు తన తండ్రి ఆజ్ఞ మేరకు తల నరికి వేసిన సన్నివేశం ఇది. అలా పితృ ఆజ్ఞ నెరవేర్చిన పరశురాముణ్ణి చూసి జమదగ్ని ముని సంతోషంతో వరం కోరుకోమనగా పరశురాముడు తన తల్లి మరియు సోదరులను తిరిగి బ్రతికించమని మరియు జరిగినది అంతా అందరూ మర్చిపోవాలని ఇంకా కొన్ని కోరికలు కోరుకున్న సన్నివేశం ఇది. తిరిగి అందరిని బతికించి సంతోషంగా ఉన్న సన్నివేశం ఇది. ఈ కథ నేను కొన్ని కథలు చూసి అర్థం చేసుకొని చెప్పింది. ఇందులో ఏమైనా తప్పు ఉంటే తప్పకుండా చెప్పండి.